నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొనాల్సి ఉండగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వారి యొక్క అనుచరులు తెలిపారు. జగనన్న అంటే దేశం గర్విస్తుంది. ఈరోజు ఆయన వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఎంతమందికో అవ్వాతాతలకి ఇంటింటికి పథకాలు, చిన్న బిడ్డ కాడి నుంచి పెద్ద బిడ్డ వరకు పథకాలు అందించాడు. ఈ పథకాలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఈ పథకాలు పెట్టలేదు. ఇన్ని పథకాలు పెట్టిన జగనన్నని రాష్ట్రమే కాదు దేశమే గర్విస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పొగుడుతున్నారు అన్నని. ఆ అన్నకి నిండు 100 ఏళ్ళు జగనన్నకి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ పోలేరమ్మని సెలవు తీసుకుంటున్నారు. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన లీడర్స్కి, నాయకులకి, కార్యకర్తలకి, మీడియా బ్రదర్స్కి అందరికీ నా నమస్కారం. అన్నకి నుండి 100 ఏళ్ళు ఆయుర్వేద ఆయుష్ ప్రదర్శించాలని ఆ పోలేరమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. మా అన్నకి అబద్ధం చెప్పడం రాదు, నిజమే చెప్తారు. కానీ ప్రజలు వాళ్ళని నమ్మి ఇట్లా చేసినందుకు చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ ఎవరైనా ఆలోచించాలా, ప్రజలందరూ కూడా ఏమంటే మన వైసీపీ పార్టీ ఏదైతే ఉందో నిజమే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది అనేది అందరూ నమ్మాలి. నమ్మి ప్రతి ఒక్కరూ ఈసారి మన జగనన్నకి సీఎంని చేసి గెలిపించాలని కోరుకుంటూ మన జగనన్న 100 ఏళ్ళు 100 ఏళ్ళ పాటు బాగా ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు. పెన్నిది ప్రజానాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని పోలేరమ్మని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగనన్న పరిపాలన చేశాడు. ప్రతి పేదవాడిని ఆదుకున్నాడు. ఇలాంటి వ్యక్తి మనకి ఎప్పుడు తోడుండాలని మనందరం కోరుకున్నాము. అలాగే ప్రతి నాయకుడు సేవకుల్లా పనిచేయాలని కోరుకున్న ఒకే ఒక నాయకుడు మన జగనన్న. అలాగే నాయకులే కాదు, అధికారులు కూడా ప్రజల చుట్టూ తిరగాలని, ప్రభుత్వాన్ని ప్రజల చుట్టూ తిప్పిన ఏకైక నాయకుడు మన జగనన్న. ఇలాంటి జగనన్నకు మనం ఎప్పుడూ తోడుగా నిలబడాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, 100 సంవత్సరాలు జగనన్నకి ఆయుష్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.